గులాబీ పార్టీని నడిపేది ఎవరు? ఫారిన్ టూర్ లో కేటీఆర్, ఫామ్ హౌస్ లో కేసీఆర్. మరి వారం రోజుల పాటు పార్టీని మానిటరింగ్ చేసేది ఎవరు? హరీష్ రావుకు పూర్తిగా బాధ్యతలు ఇస్తారా? ఇస్తే మరి హరీష్ రావు చేతులకు తీసుకుంటడం భయంతో హరీష్ రావుకు అప్పచెప్పారు. ఇక్కడనే తేటతెల్లం అయిపోతుంది. ఎవరు ఏంది అనేది ఇక్కడ తేటతెల్లం అయిపోయింది. అక్కడ నుంచి ఆయన మానిటరింగ్ చేస్తుంటాడు. లాస్ట్కి ఏమవుతుంది? ఆయన చేతుల్లో ఉంటే కేసీఆర్ బయటకు వస్తాడా లేక 20 నుంచి నడిపిస్తారంటే ఇప్పుడే ఒక స్టేట్మెంట్ లేదు, అసెంబ్లీకి వస్తుంది లేదు, ఏం లేదు. ఆయన 20 నుంచి ఏం నడిపిస్తాడు? ఆయన ఆల్రెడీ రాజకీయాల నుంచి విరమణ పొందిండు, నిష్క్రమించుకున్నాడు. తనను తానే నేను రాజకీయాలలో ఉంటలేనని చెప్పేసి కొడుకుకు చెప్పేసిండు. బలవంతంగా తీసుకొని వస్తుండు. అయినా కానీ ఫ్రీ అయిపోయిండు. రాజకీయాలకు రానని చెప్పేసి సైలెంట్ కూర్చుండు. ఆయన ఎందుకు? ఇక్కడ ఏం చేస్తారంటే హరీష్ రావు ఏం చేస్తాడు? సైలెంట్ గా మానిటరింగ్ నేనేం చెయ్యనులే రాము, నువ్వు చూసుకో, అక్కడ నుంచి ఏముంది యథావిధిగా నడుస్తుంది, ఏముంది అంత పెద్ద ఇష్యూలు ఏం లేవు, ఏం కాదులే రాము అని చెప్తాడు. ఇక్కడ నుంచి క్లియర్గా మంచిగా హరీష్ రావు చెప్పి ఏం చేస్తాడు? వీళ్ళ వర్గాలతోని, ఈయన వర్గం ఉంటుంది సపరేట్, ఈయన వర్గాన్ని ఏం చేస్తారంటే మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లలో మన కార్యాచరణ ఏం పోదు, చీమకు కూడా కుట్టినట్టు ఎవ్వరికి తెలియదు. వీళ్ళు పెట్టే మీటింగ్లు అసలు ఎవరికి తెలియనియాడు హరీష్ రావు. అంత సైలెంట్ మీటింగ్లు ఉంటాయి, ఇండివిజువల్ మీటింగ్. ఏకకాలంలో అందరితో మీటింగ్ పెట్టాడు. ఏకకాలంలో మీటింగ్ పెడితే తెలిసిపోద్ది. ఒక నలుగురితో మీటింగ్ పెడతాడు, మళ్ళీ మీ విషయం ఎవరికి చెప్పొద్దు అంటాడు, మళ్ళీ ఇంకో నలుగురు ఇస్తాడు, వాళ్ళతో ఒకసారి మాట్లాడితే ఈ విషయం ఎక్కడ కూడా తెలియదు. ఆ నలుగురికి ఈ నలుగురు కూడా తెలియనియాడు మళ్ళీ. కానీ వీళ్ళకి చెప్తాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి చెప్తాడు, వీళ్ళతో మాట్లాడు, మళ్ళీ వీళ్ళిద్దరికి చెప్తుంటాడు. ఏంటంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతారో వాళ్ళని కనిపెట్టారు, వీళ్ళ ఇక్కడ ఈ టీం చెప్తారు వాళ్ళని కనిపెట్టరు అని. ఇట్లా ఎవరు మన సైడ్ ఉన్నారు, ఎవరు దొంగలు, ఎవరు మంచోళ్ళని వీళ్ళని 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 ఒకరి మీద ఒకరికి వేస్తాడు. అంతే వేసి చెక్ చేసుకుంటాడు అన్నట్టు. వీళ్ళు మనోళ్ళ మంజ ఎట్లా నడుస్తున్నది అంటే అంత డీప్గా రాజకీయం చేస్తాడు హరీష్ రావు.